రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. మీ సీజన్‌లో ఈ కళ్యాణ్, తనూజ బాండ్ జెన్యూన్ హ్మ్. జెన్యూన్ లవ్వా? ఫ్రెండ్‌షిప్ ఏ అది? ఫ్రెండ్షిప్, ప్యూర్ ఫ్రెండ్షిప్ గైస్. వాళ్ళిద్దరూ చాలా బాగున్నారు, మంచిగా ఉన్నారు. మీరు కొట్టుకోకండి. తనుజ కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా 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 బాగున్నారు. కాజా ఫ్యాన్స్ హ్యాపీగా ఉండండి. కాజానా? కాజా ఫ్యాన్సే కదా అంటారు కాదా? నాకు తెలీదు. కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ కాదా ఆహా! కళ్యాణ్, తనూజ కాజానా? అనుకుంటా, నాకు తెలియదు, నేను అదే నువ్వు అనుకుంటున్నా. క్రియేట్ చేసావా నువ్వు తీసి? ఏ కాదు కాదు, ఆ! ఫ్యాన్స్ పేరే ఫ్యాన్ కాజానా? పేజ్ అని విన్నాను నేను, తెలియదు. ఓకే. 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 ఐ గెస్ సో. ఎలా ఉంది నీకు ఈ ఫ్యాన్ వార్స్ ఇవన్నీ బయట? చూశాను కదా నేను, హ్మ్. బిగ్ బాస్ 8, బిగ్ బాస్ 7. మీ మీద జరుగుతున్నప్పుడు. చేసుకొని నేను వదిలేస్తాను. నేను కమెంట్స్ గురించి ఎక్కువ పట్టించుకోను అబ్బా. హ్మ్. హ్మ్. అరే నేను అసలు నెగిటివ్ కమెంట్లు పెట్టారు ఇది నేను నవ్వుకుంటాను. ఎప్పుడైనా ఒక్కసారి నేను ఒకసారి పోస్ట్ పెట్టాక మూడ్ వచ్చింది అనుకో, ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక అన్ని ఒకే ఒక పోస్ట్కి ఎప్పుడో ఒకసారి ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అన్నట్టు ఒక్కొక్క పోస్ట్ కమెంట్లకి రిప్లై ఇస్తారు, అరే ఇది రే ఇది అని చెప్పి. అంతే తప్ప నేను పట్టించుకోను పెద్ద కమెంట్స్. పట్టించుకో. ఓకే. మీ సీజన్‌లో నీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు? నచ్చనియా? ఎవరు నచ్చకుండా లేరు, అందరూ ఇష్టమే. ఆహా! నచ్చకుండా ఎవరు ఉండరు. అదేంటి ఏమంటారు, వాళ్ళకి ఏమైనా నాతో శత్రుత్వం ఉండడానికి మీ ఇద్దరం ఏమైనా ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నామా? సరే, హౌస్‌లో నీకు నచ్చని కంటెస్టెంట్. హౌస్లో నచ్చని కంటెస్టెంట్ ఎవరు లేరు. హౌస్‌లో ఉన్నప్పుడు. హౌస్లో ఉన్నప్పుడా? హౌస్లో ఉన్నప్పుడు నాకు నిజంగానే 5th వీక్లో బర్నీ అన్న నచ్చలే. నచ్చలే. ఆ బెట్ ఎందుకు? టాస్క్ అది అయింది కదా, హ్మ్. అప్పుడు ఎక్కడో నాకు టార్గెట్ చేసినట్టు అనిపించింది అనమాట. హ్మ్. అండ్ అట్లా అవుతూ అవుతూ బిగ్ బాస్ బజ్లో అంటే నాకు ఇమ్యూనిటీ వచ్చే ఛాన్స్ ఉంది, హ్మ్. బట్ ఆయన తోయడం వల్ల సమ్వేర్ ఐ లాస్ దట్ ఇమ్యూనిటీ అండ్ అట్లా డేంజర్ జోన్లోకి వెళ్ళడం. అండ్ బిగ్ బాస్ బజ్లో కూడా నాకు వీడియో క్లిప్ చూపించారనమాట. నాకు హెల్త్ బాగాలేదు, హ్మ్. నేను పడిపోయినా. సో నాకు హెల్త్ బాగాలే, నాకు బ్యాక్ పెయిన్ అది సివియర్గా ఉండే. హ్మ్. అందుకని చెప్పి నేను ఇట్లా వాళ్ళతో కూర్చునేదాన్ని. అది నాకు తెలిసి నేను మెడికల్ రూమ్కి వెళ్తూ వచ్చేదాన్ని, చూస్తున్నారు వాళ్ళందరూ. బట్ ఆ అంత యాటిట్యూడ్తో కూర్చుంది చూసావా అని అన్నప్పుడు, ఓ అతనికి ఇంత బ్యాడ్ ఒపీనియన్ ఉందా అని చెప్పి నాకు అప్పుడు హ్మ్. నచ్చలేదు. కానీ బట్ తర్వాత ఆయన నిజంగానే జెన్యున్గా అపాలజైజ్ చేశారు. అసలు అంత పెద్ద అతన ఒక ఛాన్స్ వచ్చినప్పుడు 13th వీక్ 14th వీక్లో హ్మ్. నాకు చెప్పారు ఈ వీక్ రిగ్రెట్ అవుతున్నాను. సో ఆ వీక్లో నచ్చలేదు, కానీ తర్వాత అందరితో కూడా బాగున్నాను, బాగానే ఉన్నారు. బిగ్ బాస్‌లో నీకు నచ్చిందేంటి? నచ్చలేదేంటి? బిగ్ బాస్ ఓవరాల్ జర్నీలో. నచ్చిందా? బాగుంటది ఎక్స్పీరియన్స్. ఇట్స్ లైక్ అసలు నెవర్ బయట బిఫోర్ ఎవర్ ప్రపంచం ఆఫ్టర్. వేరు, లోపల వేరు. అసలు ఆ! కొన్నిసార్లు మనం ఫేసెస్ కూడా మర్చిపోతాం, బయట ఉన్న వాళ్ళ నేమ్స్ మర్చిపోతాం. హ్మ్. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. డిఫరెంట్. నాకు నిజంగా చాలా ఎంజాయ్ చేశా. హ్మ్. నచ్చలేనిది ఏంటంటే బోర్ కొడుతుంది కొన్నిసార్లు. హ్మ్. ఇప్పుడు టాస్క్లు లేట్ చేసేటప్పుడు అవుతది కొంచెం. ఆ బ్లైండ్స్ క్లోజ్ ఆ చేసి. బ్లైండ్స్కి వచ్చేసి పడుకోకూడదు, బయట వాళ్ళ గురించి మాట్లాడకూడదు. ఆ! పోనీ ఇంట్రెస్టింగ్ ఏదైనా కొంచెం మాట్లాడదామంటే అన్ని కూడా మాట్లాడకూడదు. హ్మ్. పోనీ ఏమైనా కొంచెం స్పైసీగా మాట్లాడదామంటే కెమెరాలు ఉంటాయి, ఏం మాట్లాడతాం. అవును. హౌస్ లో వాళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ అది ఒక పెద్ద కాంట్రవర్సీ టాపిక్ అవుతుంది. సో బోర్ కొట్టేది, నిద్రపోకూడదు. హ్మ్. చాలా ఒక 2-3 గంటలు లోపలే కూర్చునే వాళ్ళం కదా, అది నచ్చేది కాదు. ఏం నేర్చుకున్నావు హౌస్ వల్ల? బిగ్ బాస్ వల్ల, ఈ జర్నీ వల్ల, ఈ అగ్ని పరీక్ష నుంచి నీ టోటల్ ఈ ఇండస్ట్రీ జర్నీలో ఏం నేర్చుకున్నావు? ఏం తెలుసుకుంటున్నావు? ఏం తెలుసుకోవడం అంటే, ఆడియన్స్ ఒపీనియన్ ఎప్పుడు వేరేగా ఉంటుంది మన మీద. హ్మ్. అది నేను ఎప్పుడు తెలుసుకున్నా. బిగ్ బాస్ హౌస్ ఏంటంటే మనం ఆడియన్స్ని మెప్పించాలి, హ్మ్. అప్పుడే మనం విన్నర్ అవ్వగలం. హ్మ్. బట్ నేనేంటంటే నాకు నచ్చినట్టే నేనున్నా ఎంతకైనా సరే. హ్మ్. అది నాకు ఇప్పటికీ ఓకే. బట్ స్టిల్ సమ్వేర్ ఏంటంటే కొన్ని సార్లు మనం బ్యాక్ స్టెప్ వేయడం కూడా మంచిదే. అన్నిట్లో వెళ్ళిపోవాల్సిన లేదు. నీ వాయిస్ ఎక్కడ రేస్ చేస్తే అక్కడ మంచిది, ప్రతి దాంట్లో నీకు అక్కలేని వాటిలో వెళ్ళిపోకూడదు అన్న ఇది నేర్చుకున్నా. లైఫ్‌లో లెసన్ అది? లైఫ్లో లెసన్ అంటే నాకు చిన్నప్పటి నుంచి అందరూ చెప్తూనే వచ్చారు, నీకు అవసరం లే, ఎందుకు గెలక్కోకు, ఎందుకు నీకు అవసరమా అని చెప్పి. అయినా నా అంతలో నేనే ఉన్నా. హ్మ్. బట్ ఏంటంటే వాళ్ళకి అక్కర్లేనప్పుడు నువ్వు అంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు, నువ్వు వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రతిదీ నీకే అన్నట్టు. నీ ఇన్‌స్టాని బాగా డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నావు కదా! వీడియోసు. పెడుతున్నాను కానీ మళ్ళీ ఆపేశాను. ఎందుకు? ఏమో గ్యాప్ వచ్చింది. నిజంగానే ఏంటో బిజీగా ఉన్నా, హ్మ్. ఏంటో గ్యాప్ వచ్చింది. అర్థం డెవలప్ కాట్లే. చేసుకోవాలి. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నావా? ఆ, ఏం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నావు? ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫస్ట్. అంటే? డైలమా, లైక్ ఇట్స్ లైక్ ఓకే బాగుంది, హ్మ్. ఇండస్ట్రీ బాగుంది, బట్ ఇండస్ట్రీలో ఫ్యూచర్ ఉంటుందో లేదో మనకు తెలియదు. హ్మ్. సాఫ్ట్వేర్ ఫీల్డ్ వెళ్ళాలి, 6 months గ్యాప్ వచ్చింది. రెజ్యూమేలో 6 months గ్యాప్ అని ఉంటుంది. హ్మ్. సో ఇప్పుడు కొంచెం మళ్ళీ నేను స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, అదొక దానికి టైం స్పెండ్ చేయాలి. ఇటు అటు హ్మ్. ఒక పక్క ఇన్స్టాగ్రామ్ డెవలప్ చేసుకోవాలి, ప్రమోషన్స్ కావాలన్నా, బ్రాండెడ్ కంటెంట్ కావాలన్నా ఇన్స్టాగ్రామ్ డెవలప్ చేసుకోవాలి, దానికి టైం స్పెండ్ చేయాలి. సో ఇట్స్ లైక్ ఏంటి అసలు ఏం చెయ్యాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా. సినిమాలో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా యాక్టింగ్?
సినిమా అంటే నేను ఎప్పుడు సినీ ఇండస్ట్రీ అనుకోలేదు కానీ మంచి రోల్ వస్తే వెళ్తా. బట్ నేను చెయ్యాలని ఉందా ఇండస్ట్రీ? ఓకే అంటే ఫస్ట్ నాకు ఇది కూడా ఇష్టం లేదు, బట్ ఇప్పుడు నచ్చుతుంది కదా. సో మేబీ తర్వాత ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు దాంట్లో చేస్తే కూడా నచ్చుతుందేమో. మీ ఇంట్లో వాళ్ళు భయపడతారు కదా నీకు? అంటే పాపం దీన్ని ఏమైపోద్దో, బ్యాడ్ అయిపోద్దో లేకపోతే భయపడతారు. నేను ఇప్పుడే కాదు, బిగ్ బాస్కి వెళ్ళక ముందే కాదు, బిగ్ బాస్కి వెళ్ళక ముందు కూడా అన్ని ఇష్యూల మీద మాట్లాడుతూ ఉండేదాన్ని కదా. మా డాడీ ఏమనరు, పిచ్చ చిల్లు మా డాడీ, నా ఇష్టం, నీకు నచ్చిన నువ్వు ఉండు అని అంటారు, ఎవరేమన్నా పట్టించుకో. కానీ మా మమ్మీ భయపడుతూ ఉండే, ఎందుకు ఎందుకు స్వీటీ వీటి గురించి మాట్లాడకమ్మా, వాటి గురించి మాట్లాడకమ్మా, వీళ్ళు ఇలా పెట్టారు నీ గురించి, వాళ్ళు అలా పెట్టారు, ఎందుకు అని చెప్పి భయపడుతూ ఉండే. బట్ తెలిసిందే కదా. ఒకసారి నీ పేర్లు చెప్పు, నీవు ఎన్ని పేర్లు అని. చిట్టి, సత్య, కనక, సంతోషి, మణి, అర్జున్, శ్రీజ, స్వీటీ ముద్దు పేరు. కాపీ పేస్ట్. మంచిదే. అన్ని పేర్లు పెట్టినా పెట్టినవే అంటే లైక్ ఒక్కొక్క దేవుడికి మొక్కి ఒక్కొక్క పేరు పెట్టారు అనమాట. నాకు చిట్టి అంటే మా నాన్నమ్మ, అదే మా డాడీ వాళ్ళ నాన్నమ్మ పేరు, సత్య అంటే మా నాన్నమ్మ పేరు, కనక మహాలక్ష్మి, అర్జున పాల్గొన అని అనుకుంటారు అని అర్జున, అట్లాగా అన్ని పెట్టారు. ఇవన్నీ వదిలేసి ఇవన్నీ తర్వాత వచ్చాయి. ఫస్ట్ నాకు ఇంట్లో వాళ్ళు పిలిచేది స్వీటీ అని. 5 months వరకు నాకు పేరు పెట్టలేదంట. సో అందుకని చెప్పి అప్పుడు కొంచెం చైనా పిల్లలో ఉండేదని చెప్పి స్వీటీ స్వీటీ అని పెట్టారు. అందుకు అందరూ ఇంట్లో వాళ్ళందరూ స్వీటీ అంటారు, తర్వాత పేరు పెట్టారు శ్రీజ అని. ఇన్స్టాగ్రామ్ లో కొన్ని నీ వీడియోస్ చూస్తుంటాను, లైక్ అప్పుడులో చూసేవాడు, నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా. ఎందుకు ప్రతి దాన్ని కెలుక్కుంటావు, అంటే ఆ రీల్స్ చెప్తూ ఉంటావు, అంటే ఇష్యూస్ మీద వీడియోస్ చేస్తూ ఉంటావు. ఇప్పుడు కొన్ని ఉంటాయి. అయితే నేను చాలా ఇష్యూస్ ఏంటంటే నేను గెలుక్కోను. నాకు ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లల్ని సెక్షువల్ అబ్యూస్ చేశారు, లేదా ఇక్కడ ఒక స్కూల్లో వాళ్ళ ప్రిన్సిపల్ అబ్యూస్ చేశారనో, లేదా సమ్ అదర్ థింగ్, ఎవరైనా మాట్లాడాలి కదా. ఇప్పుడు అబ్బాయిలు మాట్లాడేదానికి అమ్మాయిలు మాట్లాడేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అమ్మాయిలు మాట్లాడితే సరే తిట్టుకుంటారో చేస్తారో, మీ డ్రెస్సింగ్ వల్ల ఇలా జరుగుతుంది అని చెప్తూ ఉంటారు చాలా మంది. బట్ చిన్న చిన్న పిల్లలు ఏం చేశారు, వాళ్ళ డ్రెస్సింగ్ ఇది కాదు, ఎవరో ఒకరు మాట్లాడాలి. చాలా మంది అమ్మాయిలు ఏంటంటే ఎక్కడో ట్రోల్ అయిపోతాం, ఇట్లా కమెంట్స్ పెడతారు, విసిగిస్తారు, లేదా ఏదో నెగిటివ్ చేస్తారని ఆగిపోతారు. నాకు కమెంట్స్ మీద ఫరక్ పడలే. బట్ ఏంటంటే మాట్లాడాలి, ఎవరొకరు సపోర్ట్గా నిలవాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు అనుకొని నాకు ఒక ఇష్యూ చూశాను, నాకు నచ్చలేదు, నేను మాట్లాడతా, అట్లా మాట్లాడేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఎక్స్పెక్ట్ చేయలే. ఓడియమ్మా శివ ఇంటర్వ్యూకి వచ్చి అసలు ఏం లేకుండా, కాంట్రవర్సీ లేకుండా, ఏమీ లేకుండా, నిజం చెప్తున్నాను గైస్. కానీ జెన్యున్ గా నేను శివతో ట్రావెల్ చేసా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక. మంచోడు, మీకు స్క్రీన్ లో కనిపించేలాగా నిజంగానే చాలా మంచోడు. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నీ జర్నీ ఇంకా చాలా మంచిగా వెళ్ళాలి. అంటే చూస్తున్నాను, అంటే నీది అందులో చూసింది అది కాదు, కానీ బయట నిన్ను ఏదనుకునేవాడిని నేను కలిసే కనిపించింది. అరే ఎందుకు శ్రీజ నువ్వు ఎంత మంచిగా ఉన్నావు కదా, హౌస్లో ఎందుకు ఇలా లేవు అని అనిపించి నాకు జెన్యున్ ఫీలింగ్ వచ్చింది. బట్ అది కూడా చూపించు జనాలకు, ఒక రోజు ఏదో ఒక రోజు చూపించి జనాలకు తెలిసేలా రోజు వస్తుంది అని కోరుకుంటున్నా. ఇన్సైడ్ ఓన్లీ ఇన్సైడ్ పీపుల్, నాకు ట్రావెల్ చేసే వాళ్ళకే తెలుస్తుంది నేను ఎట్లాంటి దాన్ని. బయట ఏంటంటే అరుస్తున్నా అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఓకే, నువ్వు అనుకున్నది జరగాలని, హ్యాపీగా ఉండాలని, చాలా ఇంపార్టెంట్. నువ్వు అనుకున్న ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థాంక్యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్ లేడా? నాకు అర్థమైంది, పర్సనల్ టాపిక్ అంటున్నప్పుడే అబ్బా ఏదో పెడతాడు. లేడు, బాయ్ ఫ్రెండ్ లేడు. ఎందుకు ఏమో సెట్ అవ్వలేదు, ఎవరు నచ్చిన వాళ్ళు రాలేదు, నాకు నచ్చిన వాళ్ళు కనెక్ట్ అవ్వట్లేదు. బేసిక్గా అంతే, ఎవరు నచ్చలేదు అనుకో. బట్ ఏందో ఎవరు తగలలేదు. మరి నన్ను ఏం చేయమంటావు? నాకు జనరల్ లవ్ మ్యారేజ్ ఇష్టం, కానీ లవ్వే లేదు, అందుకే పెళ్లి లేదు. చేసుకుంటా 1 2 3 years మేబీ. 1 2 3 అంటే నీకెంత వయసు? నాకు 25. నాకు 23 అయితే వయసు గురించి మనకి అందుకే నేను కూడా అందుకే సైలెంట్ అయిపోయాను. చేసుకుంటా, పెళ్లి చేసుకోవాలి కదా, ఒక తోడు కావాలి. లవ్ మీద ఇంట్రెస్ట్ అవన్నీ ఉన్నాయి కానీ ఎవరే దొరకట్లేదు. దొరికిన వాళ్ళని బెదిరించి పంపిస్తావేమో అని భయపడతా. ఫస్ట్ నా దగ్గర రావాలంటే భయపడి రావట్లేదేమో అని నా ఫీలింగ్. అంతే అంటే ఇప్పుడు ఈ మధ్య మెయింటైన్ చేస్తున్నావు కదా, నువ్వు మెయింటైన్ చేసుకుంటున్నావు కదా. మెయింటైన్ ఏముంది, ఒప్పుకో, యాక్సెప్ట్ చేయి. మెయింటైన్ అంటే నేను 4.5 నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా మంచిగా రెడీ అయ్యలేదాన్ని. 4.5 years నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లోనే ఒక నైట్ ప్యాంట్ ఒక టీ-షర్ట్ వేసుకొని మొత్తం గడిపేసేదాన్ని. సో సడన్ గా ఇండస్ట్రీ అన్నారు, ఆ కంఫర్ట్ నుంచి గమ్మును బయటికి రాలేదన్నమాట. అబ్బాయి ఏముందిలే అని చెప్పి అది తీసుకునేదాన్ని. కానీ ఇండస్ట్రీలో ఉండాలంటే కొంచెమైనా సరే మనకంటూ మనం మంచి డ్రెస్అప్ అయితే ఉండాలి అని చెప్పి అదే స్టార్ట్ చేసిన. అంతే.
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక శ్రీజ దమ్ముకి కొంచెం యాటిట్యూడ్ అనేది పెరిగింది. బిగ్ బాస్ ముందు నుంచి నాకు పొగరు అనుకుంటారా? బిగ్ బాస్ నుంచి బయటకు బయటకు వచ్చాక ఫేమ్ వచ్చేసింది కదా, మాతో మాట్లాడదు ఇంకా అలా అనుకునే ఫీలింగ్ మీ ఫ్రెండ్స్ లోనే అనుకుంటారు. అంటే అలా ఉంది. లేదు, ఎవ్వరు అనుకోరు. అనుకోలేదా? మంచిగా ఉంటున్నావా? అందరితోనే ఉంటా, నేను మంచిదానే కదా. అవును, నాకు తెలుసు. పొగరుందా నాకు అసలు? లేదు, నాకు అనిపించలేదు, నాకు ఎప్పుడు లేదు. నీకు అనిపించలేనప్పుడు నా ఫ్రెండ్స్ అసలు. నేను నీది ఒకటి అబ్జర్వ్ చేశా, టీవీ చూస్తూ ఫోన్ నొక్కడం ఏంటది? నాకు అన్ని అన్ని సరే ఇప్పుడు టీవీ చూస్తా సరే, కానీ ఏంటంటే ఫోన్ లో నేను ఏం చేస్తానో తెలుసు కదా. చాటింగ్ చేయదు, మెసేజ్లు చదువు, సాటిస్ఫాక్షన్ వీడియోస్ చూస్తాను, ASMR వీడియోస్, లేదా చెస్ ఆడతాను, లేదా గేమ్స్ ఆడతాను, లేదా నవలు చదువుతా. నాకు మల్టీ టాస్కింగ్ అనమాట అలవాటు అయిపోయింది. ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు ఏంటంటే వర్క్ చేస్తూ కోడింగ్ రాస్తూ పక్కన ఏదో ఒకటి చూస్తూ ఉండేదాన్ని. సో అట్లా వాళ్ళు ఎలా అయిందంటే స్క్రీన్ అలవాటు అయింది, కానీ టీవీ చూస్తూ స్క్రీన్ అలవాటు అవ్వాలి. అట్లా మల్టీ టాస్కింగ్. ఎప్పుడు చూడు నా చేతిలో ఫోన్ ఉందంటే ఏ మెసేజ్ చేయను, కాల్ చేయను, కానీ ఏదో ఒకటి చేయాలి ఫోన్. ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్తావు, సినిమా చూస్తావా, ఫోన్కి వెళ్తావా? సినిమా మరి వెళ్ళినాక సినిమా చూడాలి కదా, లైటింగ్ వేస్తే పక్కన కొడతారని చెప్పి మొత్తానికి భయంతో నాపుతావు, కానీ లేకపోతే అప్పుడు అక్కడ కూడా ఖచ్చితంగా. అంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ నీకు? నేను ఎప్పుడైనా కొంచెం అబ్బా అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ లో ఉన్నానంటే ఫస్ట్ ఫోన్ పట్టేసుకుంటాను, ఏదో ఒకటి గెలుగుతా, కానీ గెలుగుతా అనమాట. అట్లాగా ఫోన్ ఈజ్ లైక్ డిస్ట్రాక్షన్ అనమాట. సరే, ఆ ప్రాబ్లమ్ మనం ఎట్లయినా డిస్ట్రాక్ట్ చేయడానికి ఫోన్ వాడతా. హౌస్, బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడుకుందాం. హౌస్ లోకి వెళ్ళావు, నేను టాప్ 5 అని ఎక్స్పెక్ట్ చేశా. అలా ఇది ఉంటది, బాగా ఫైట్ చేస్తుంది అని అనుకున్నా. ఎందుకు, ఏమైంది అనుకుంటున్నావు? నీ నెగిటివ్స్ నువ్వే చెప్పు. ఫస్ట్లీ అందరికీ నేను నచ్చాలని రూల్ లేదు, నేను ఎప్పుడు అది యాక్సెప్ట్ చేస్తా. ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళక ముందు కూడా చాలా ట్రోలింగ్ కమెంట్స్ అంటే నేను మాట్లాడే దాన్ని బట్టి వచ్చేది. సో నేను పెద్ద పట్టించుకోను. బిగ్ బాస్ హౌస్ ఏంటంటే వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు, అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. అండ్ గట్టిగా మాట్లాడే అమ్మాయి అంటే ఎంత టెక్నాలజీ ఇట్లా అంతా డెవలప్ అయిన మోడర్న్ వరల్డ్కి వచ్చినా సరే, ఎవరైనా సరే అమ్మాయి కొంచెం గట్టిగా మాట్లాడిందంటే అందరికీ నచ్చదు. ఇప్పుడు అబ్బాయి అంటే ఇప్పుడు ఎట్లా అంటారంటే హీజ్ ఎ స్టర్డ్, హీజ్ ఏ ఆల్ఫా మేల్ అంటారు. అదే అమ్మాయి సేమ్ అట్లా మాట్లాడింది అంటే ఏంద్ర అరుస్తుంది, గయ్యాలి అని అంటారు. సో ఫస్ట్ 2 వీక్స్ ఏమైంది అంటే నాకు జనరల్ గానే నా వీడియోస్ చూస్తేనే అర్థమైతే నాకు నార్మల్ గానే ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడడం అలవాటు. అలాంటిది హౌస్ లో 15 మంది ఉన్నప్పుడు ఏదైనా ఇష్యూ కళ్ళ ముందు చూసినప్పుడు మాట్లాడుకుంటూ ఉండేదాన్ని కాదు, మాట్లాడేసేదాన్ని. అది నాకు నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా అని పక్కన పెట్టేసి వాళ్ళ కోసం స్టాండ్ తీసుకొని ఏదో ఒకటి మాట్లాడేదాన్ని. దానివల్ల ఏమైంది అంటే అబ్బా అరుస్తుందిరా, దేనికైనా సరే మధ్యలో దూరిపోతుందిరా, అన్నిటికీ వేలు పెడుతుందిరా అని చెప్పి నెగిటివ్ వచ్చింది. తర్వాత రియలైజ్ అయ్యా, ఓకే నాకు సరే చెప్పేటప్పుడు ఒకేసారి మొత్తం అందరూ నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అని అన్నప్పుడు ఎందుకంత నెగిటివ్ ఎనర్జీ అందరికి ఇవ్వరామని చెప్పి స్లోగా కామ్ అయ్యాను అంతే. గెలకడం మానేశాను, వాళ్ళ ఇష్టం, వాళ్ళు వద్దన్నారు కదా అని చెప్పి. అయితే నువ్వు స్టార్టింగ్ హౌస్ లోకి వెళ్ళి నీ ఎలిమినేషన్ అయిపోయినప్పుడు నేను అరే అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పి చాలా ఇది చేశాను, దాన్ని అలా ఉంచేసుకోవాల్సింది, మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎందుకు వెళ్ళావు? ఐ విష్ ఐ హావ్ స్టేడ్. అంటే నేను 5th వీక్ లో ఎలిమినేట్ అయినాక బయట ఉండిపోవాల్సింది నాకు అనిపించింది, తర్వాత అనిపించింది. బట్ వచ్చిన ప్రతి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఉంటే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. డోర్ కొట్టి వచ్చినప్పుడు ఎందుకు లక్ష్మీదేవి డోర్ కొట్టి వస్తుందంటే వెళ్ళిపో అనకూడదు కదా. సో బిగ్ బాస్ నాకు చాలా ఇష్టం కాబట్టి సరే 5th ఎలిమినేట్ అయిపోయినా, అయినో చాలా ఆడియన్స్ నాకు సపోర్ట్ చేశారు, రీఎంట్రీ అంటూనే ఉన్నారు. అంతమంది ఆడియన్స్ రీఎంట్రీ కోరుతున్నప్పుడు వాళ్ళ కోసమే కూడా వెళ్ళాలి కదా అని చెప్పి బిగ్ బాస్ కూడా ఇష్టం కాబట్టి వెళ్ళకుండా ఉండాల్సిన తర్వాత అనిపించింది. వెళ్ళాక మళ్ళీ నెగిటివ్ అయ్యింది. అవును కదా, వెళ్ళాక అనవసరంగా. అంటే నువ్వు బయటకు వచ్చాక చాలా మంది నీ దగ్గర నుంచి కూడా ఏదో వీడియోలో ఎక్కడో విన్నాను అనుకుంటున్నా, అంటే ఆల్రెడీ బర్నీ గారు వస్తున్నారు కదా మనల్ని తీసుకోరని. అది నువ్వు మాట్లాడావో ఎవరు మాట్లాడారో నాకు తెలియదు, మేబీ రివ్యూవర్స్ మాట్లాడారో లేకపోతే ఎవరు మాట్లాడారో అని తెలియదు. అంటే బర్నీ గారు ఎలాగో వస్తున్నారు కదా, ఇంకా మీకు రాదని తెలుసు కదా, మరి ఎందుకు ఎక్స్పెక్ట్ చేశారు, ఎందుకు వెళ్ళడం? నాకు బర్నీ గారు వస్తున్నారని తెలీదా? అంటే ముందు రోజు నామినేషన్ చేసేసి అందరినీ లగేజ్ పట్టుకొని రమ్మన్నారు అనమాట. ఎవరైతే ఎలిమినేటెడ్ అయ్యారో అందరినీ లగేజ్ పట్టుకొని వెళ్ళినాక ఎవరు వస్తారు ఎవరు రీఎంట్రీ అనేది నెక్స్ట్ డే చెప్తాము మార్నింగ్ అన్నారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ 9-10 కాల్ చేసి మీరు లగేజ్ తెచ్చుకొని రండి అని అన్నారనమాట. వెళ్ళినాం. నాకు బర్నీ గారు వస్తున్నారని తెలియదు. ఇంక కార్ ఎక్కే వరకు ఇద్దరిని కలిపి అదే స్టూడియోకి వెళ్ళిపోయాం, రెడీ అయిపోయి ఒక్కదాన్నే అనుకున్నాను అప్పటి వరకు రీఎంట్రీ అని ఒక్కదాన్నే. మేబీ లైక్ ఆడియన్స్ కోరుకున్నారు కదా అని చెప్పి ఓకే
కార్ ఎక్కినా బర్నీ అని ఉన్నారన్నమాట. అప్పుడు తెలిసింది బర్నీ గారు కూడా వస్తున్నారని. నాకు తెలియదు ఇట్లా ఒక ఆడియన్స్ పోలింగ్ పెడతారు, మళ్ళీ ఇట్లా ఓట్లు పెడతారు, ఈ ప్రాసెస్ అసలు ఏం తెలీదు నాకు. బిఫోర్ బిగ్ బాస్ చూసావా? చూసా ఫాలో అవుతావా? ఫాలో అవుతా. ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్ నీకు? బర్నీ అని వస్తారని తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ప్రియా రావచ్చు, ఎవరైనా రావచ్చు, మేబీ ఏదైనా ఓటింగ్ ప్రాసెస్ అందరికి కలిపి పెడతారేమో అని కూడా అనుకోవచ్చు. బట్ అలా కాకుండా లేకుంటే నీ ఒక్కదానే వెళ్ళాలి, ఎందుకంటే నాకు అన్ఫేర్ అప్పుడు జరిగింది అని చెప్పి ఆడియన్స్ ఫీల్ అయ్యారు కాబట్టి. బట్ అట్లా కాకుండా నన్ను బర్నీ అని పట్టుకెళ్తారని చెప్పి నాకు తెలియదు. యాక్చువల్లీ హౌస్ లో బయట ఏం జరుగుతుందో నీకు తెలుసు, ఏం జరుగుతుంది, ఎలా నడుస్తున్నాయి సిచ్యువేషన్స్, అసలు వాట్ ఈస్ బిగ్ బాస్, అసలు మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా ఉండాలి, ఇవన్నీ తెలిసిందానివి. రీఎంట్రీ వచ్చినప్పుడు అర్జున్, అది మన కళ్యాణ్తో మాట్లాడడం కానీ, లేకపోతే మిగతా కంటెస్టెంట్స్తో బిహేవియర్ కానీ సడన్గా ఎందుకు చేంజ్ చూపించావు? యాక్చువల్లీ నేను చేంజ్ చూపిలే, నేను ఫస్ట్ నుంచి ఇంతే. నాకు ఒక పాయింట్ చెప్పాలనిపిస్తే చెప్తా. నేను ఫస్ట్ 5 వీక్స్ అసలు చూడలేదు. నామినేషన్ పాయింట్ చేయమన్నారు కాబట్టి 6th 7th వీక్ చూసా. 5 వీక్స్ చూసిన దానికి 6th 7th వీక్ చూసిన దానికి బయట నుంచి చూసేదానికి ఓహో ఇట్లానా అని చెప్పి, కళ్యాణ్కి నేను నామినేషన్ చేసింది వాడికి సజెషన్ ఇచ్చి చేయడానికి, ఎందుకంటే ఐ వాంట్ కళ్యాణ్ టు విన్. అండ్ మిగతా వాళ్ళకి కూడా మాధురి గారిది నాకు ఆల్రెడీ ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ రిజాల్వ్ చేసుకునే లోపే నేను బయటకు వచ్చేసా. సో అది బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది బిగ్ బాస్ హౌస్ లోనే మాట్లాడాలి. ఇప్పుడు బయటకు వచ్చాక మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లో ఇలా అన్నావు కదా, అలా అన్నావు కదా అని చెప్పి మాట్లాడితే వేస్ట్, తెలిసిందే కదా. ఇది ఎంత కొత్తగా ఉంది, లైఫ్ అంతా బాగుంది, నార్మల్. సాఫ్ట్వేర్ జాబ్ మానేసావా? మానేసే కదా, రేపు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడుతున్నా అని తెలియకుండానే September 5th రిజైన్ చేసేసా. అని ఇప్పుడు మానేసావు, ఇప్పుడు మళ్ళీ జాయిన్ అవ్వలేదా? లేదు జాయిన్ అవుతా, కానీ టైం తీసుకుంటా, కానీ జాయిన్ అవుతా పక్కాగా. సాఫ్ట్వేర్ లో అయితే జాయిన్ అవుతావా? మరి ఇండస్ట్రీ దాన్ని చేయలేం కదా. సైమిల్టేనియస్లీ బ్యాలెన్స్ చేసుకుంటా, కానీ ఏంటంటే నాకు మంత్లీ ఇన్కమ్ నాకు అవసరం అనమాట చాలా. సో తెలిసిందే కదా ఈ ఇండస్ట్రీ అంటే, లైక్ మంత్లీ చెప్పలేము, అండ్ ఎంతవరకు సక్సెస్ వస్తుందో ఫెయిల్యూర్ వస్తుందో చెప్పలేము. సో నాకు ఆ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. ఆల్రెడీ రిస్క్ లో ఉన్నా నేను, కెరీర్ రిస్క్ పెట్టి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినా 6 months గ్యాప్ వచ్చింది, కానీ వెళ్తా సాఫ్ట్వేర్ లోకి అయితే పక్కా వెళ్తా. అగ్ని పరీక్ష గురించి మాట్లాడుకుందాం. ఏదో మనకి నీకు రాదని తెలిసి అప్లై చేసావా, లేదు నేను ఇది కొడతానని అప్లై చేసావా? లేదు, నాకు తెలుసు ఎట్లయినా సరే నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాను అని నాకు అనిపించింది. నేను లాస్ట్ ఇయర్ నుంచి మేనిఫెస్ట్ చేస్తున్నా, మేలో రాసుకున్నాను నా జర్నల్లో, దిస్ ఇయర్ ఐల్ బి గోయింగ్ టు బిగ్ బాస్ హౌస్ అని చెప్పి, వెళ్తాను అని చెప్పి మేనిఫెస్ట్ మేలో. సో మేలో కట్ చేస్తే జూన్ లో నాకు కామనర్స్ ఓపెన్ అని చెప్పారు అనమాట. సో కామనర్స్ ఓపెన్ అనగానే అప్లికేషన్ పెట్టాను. సో సెలెక్ట్ అవుతానని అనిపించింది నాకు ఎక్కడో దగ్గర. ఐ నో లైక్ ఎంతో మంది లైక్ ఓపెన్ గా వెళ్ళారు కదా, అమ్మాయిలు మోస్ట్లీ కొంచెం వెళ్ళారు కదా. సో నాకు తెలిసి వెళ్తాను అని చెప్పి వెళ్ళాను. అట్లానే అగ్ని పరీక్షకి ఐ నో, నాకు తెలుసు అనే వర్డ్స్ ని నువ్వు మాట్లాడుతుంటే నాకు బిగ్ బాస్ స్టార్టింగ్ ఎపిసోడ్, లాంచ్ ఎపిసోడ్ లో నిన్ను లాస్ట్ లోనే ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నప్పుడు, 4th లో సెలెక్ట్ చేస్తున్నప్పుడు నిన్ను వీళ్ళు తీసుకుని వెళ్తున్నారు అంటే మెంటర్స్ తీసుకుని వెళ్తున్నారు లోపలికి అని చెప్పినప్పుడు నువ్వు ఇదే డైలాగ్ కొట్టావు అనమాట. వీళ్ళు తీసారా వాళ్ళు తీసారా అది కాదు, నాకు తెలుసు నేను వెళ్తాను లోపలికి, ఇది అయితే జనాల ఓట్ల వల్లే నేను వెళ్ళానని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పావు, మాట్లాడు. యాక్చువల్లీ నాకు తెలుసు నేను పక్కా హౌస్ లోకి వెళ్తానంటే, ఎందుకంటే ఎపిసోడ్స్ అప్పటికే టెలికాస్ట్ అయిపోయినాయి, తెలుస్తుంది ఆడియన్స్ ద్వారా నాకు వచ్చిన రెస్పాన్స్ తెలుస్తుంది. సో నేనైతే పక్కా ఉంటా, మిగతా ఎవరున్నా లేకున్నా. అంటే నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే, ఐ నో నాకు తెలుసు, నేను అనుకుంటా జరిగిపోద్ది, దాన్ని ఓవర్ కాన్ఫిడెంట్ కాదా శ్రీజ? మేబీ బిగ్ బాస్ హౌస్ లో విన్నర్ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి ఉండొచ్చు, కానీ బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళడానికి నేను చూసాను కదా మిగతా వాళ్ళ జర్నీ ఎట్లా అయింది, అగ్ని పరీక్షలో నాది ఎట్లా అయింది. సో ఆబ్వియస్లీ ఇట్స్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అనను, కాన్ఫిడెన్స్ అయితే అంట. ఎందుకంటే ఓన్లీ ఆడియన్స్ ఓటింగ్ వల్ల కాదు, అక్కడ జడ్జెస్ ఒపీనియన్ ద్వారా కూడా వెళ్ళారు లోపలికి. సో ఆడియన్స్ కి నేను నచ్చకపోయినా సరే జడ్జెస్ ని ఇంప్రెస్ అయితే చేశానని నాకు అర్థమైంది అనమాట. సో నేను వెళ్తానని నాకు అర్థమైంది. సో జస్ట్ ఏ కాన్ఫిడెన్స్. అంటే అదొక్కటే కాదు, ఇప్పుడు బిగ్ బాస్ లోకి స్టార్టింగ్ నేను క్వశ్చన్ అడుగుతున్నప్పుడు నువ్వు అన్న పాయింట్ ఏంటి, నాకు తెలుసు నేను ఎలాగైనా బిగ్ బాస్ సీజన్కి వెళ్తాను అంటే, లైక్ అలా ముందే అనేసుకుంటుంటావు కదా, అలా మాట్లాడుకోవడం వల్లనే హౌస్ లో నీకు నెగిటివ్ వచ్చిందంటే మేబీ రావచ్చు. కానీ నేను ఎందుకంటా అంటే మేనిఫెస్టేషన్, ఓకే అది నమ్ముతా, నేను చాలా గట్టిగా నమ్ముతా మేనిఫెస్టేషన్. ఇప్పుడు నేను వెళ్ళొచ్చో వెళ్ళకూడదా అంటే ఒకలా ఉంటది, నేను వెళ్తాను అని అంటే ఇట్స్ లైక్ మేనిఫెస్టింగ్. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే నేను మేనిఫెస్టేషన్ అంటాను, అది జస్ట్ డిఫరెన్స్. ఎందుకు అంత లౌడ్ గా అంత గట్టిగా అలా మాట్లాడుతూ ఉంటావు? అరే పుట్టినప్పుడే నా వాయిస్ ఇంత, నేను అరిస్తే ఇంకా పెద్దగా ఉంటది, నా వాయిసే ఇంత.
ఇంకా తెలిసిందే కదా, ఇంకొంచెం గట్టిగా అయితే కీచుకుంటూ వస్తుంది. ఇక్కడి నుంచి వస్తుంది, అందరికీ బేస్ ఇక్కడి నుంచి వస్తుంది, నాకు ఇక్కడి నుంచి వస్తుంది. అంతే తప్ప మాట్లాడాలని మాట్లాడు. ఇప్పుడు కూడా నార్మల్ కన్వర్జేషన్ ఇది ఎట్లా వస్తుంది స్లోగా, అంతే అంతే నాది అంతే అట్లా వస్తుంది అంతే. అండ్ నువ్వు ఎక్స్ట్రోవర్టా? ఎక్స్ట్రోవర్టెడ్ ఇంట్రోవర్ట్ అంట. అంటే ఈజీగా అందరితో కలిసిపోతా, అందరితో ఈజీగా మింగిల్ అవుతా, తెలిసిందే నీకు. అందరితో మంచిగా మాట్లాడుతూ ఉంటా. అట్ ద సేమ్ టైం నా స్పేస్ అంటూ నాకు ఉంటుంది, నేను అన్ని షేర్ చేసుకోను మళ్ళీ. ఆ టైప్ లో నేను ఇంట్రోవర్ట్, కలిసిపోవడం ఎక్స్ట్రోవర్ట్. నా థాట్ ప్రాసెస్, నా ఫీలింగ్స్ అన్ని నా దగ్గర పెట్టుకుంటా, అది ఇంట్రోవర్ట్. ఓకే, ఇదొక పర్సనల్ లో మాట్లాడుతున్నా, పర్సనల్ టాపిక్ లో తీసుకుంటే బాయ్ ఫ్రెండ్ లేడా? నాకు అర్థమైంది, పర్సనల్ టాపిక్ అంటున్నప్పుడే అబ్బా ఏదో పెడతాడు. లేడు, బాయ్ ఫ్రెండ్ లేడు. ఎందుకు? ఏమో సెట్ అవ్వలేదు, ఎవరు నచ్చిన వాళ్ళు రాలేదు, నాకు నచ్చిన వాళ్ళు కనెక్ట్ అవ్వట్లేదు. బేసిక్గా అంతే, ఎవరు నచ్చలేదు అనుకో. బట్ ఏందో ఎవరు తగలేదు, మరి నన్ను ఏం చేయమంటావు? నాకు జనరల్ లవ్ మ్యారేజ్ ఇష్టం, కానీ లవ్వే లేదు, అందుకే పెళ్లి లేదు. చేసుకుంటా 1 2 3 years మేబీ. 1 2 3 అంటే నీకెంత వయసు? నాకు 25. నాకు 23 అయితే వయసు గురించి మనకి ఎందుకులే. అందుకే నేను కూడా అందుకే సైలెంట్ అయిపోయాను. చేసుకుంటా, పెళ్లి చేసుకోవాలి కదా, ఒక తోడు కావాలి. మీద ఇంట్రెస్ట్ అవన్నీ ఉన్నాయి కానీ ఎవరే దొరకట్లేదు. దొరికిన వాళ్ళని బెదిరించి పంపిస్తావేమో అని భయపడతా. ఫస్ట్ నా దగ్గర రావాలంటే భయపడి రావట్లేదేమో అని నా ఫీలింగ్. అంతే అంటే ఇప్పుడు ఈ మధ్య మెయింటైన్ చేస్తున్నావు కదా, నువ్వు మెయింటైన్ చేసుకుంటున్నావు కదా. మెయింటైన్ ఏముంది, ఒప్పుకో, యాక్సెప్ట్ చేయి. మెయింటైన్ అంటే నేను 4.5 నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా మంచిగా రెడీ అయ్యలేదాన్ని. 4.5 years నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లోనే ఒక నైట్ ప్యాంట్ ఒక టీ షర్ట్ వేసుకొని మొత్తం గడిపేసేదాన్ని. సో సడన్ గా ఇండస్ట్రీ అన్నారు, ఆ కంఫర్ట్ నుంచి గమ్మును బయటికి రాలేదన్నమాట. అబ్బాయి ఏముందిలే అని చెప్పి అది తీసుకునేదాన్ని. కానీ ఇండస్ట్రీలో ఉండాలంటే కొంచెమైనా సరే మనకంటూ మనం మంచి డ్రెస్అప్ అయితే ఉండాలి అని చెప్పి అదే స్టార్ట్ చేసిన. అంతే. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక శ్రీజ దమ్ముకి కొంచెం యాటిట్యూడ్ అనేది పెరిగింది. బిగ్ బాస్ ముందు నుంచి నాకు పొగరు అనుకుంటారా? బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఫేమ్ వచ్చేసింది కదా, మాతో మాట్లాడదు ఇంకా అలా అనుకునే ఫీలింగ్ మీ ఫ్రెండ్స్ లోనే అనుకుంటారు, అంటే అలా ఉంది? లేదు, ఎవ్వరు అనుకోరు. అనుకోలేదా? మంచిగుంటున్నావా? అందరితోనే ఉంటా, నేను మంచిదానే కదా. అవును, నాకు తెలుసు. పొగరుందా నాకు అసలు? లేదు, నాకు అనిపించలేదు, నాకు ఎప్పుడు లేదు. నీకు అనిపించలేనప్పుడు నా ఫ్రెండ్స్ అసలు. నేను నీది ఒకటి అబ్జర్వ్ చేశా, టీవీ చూస్తూ ఫోన్ నొక్కడం ఏంటది? నాకు అన్ని అన్ని సరే, ఇప్పుడు టీవీ చూస్తా సరే, కానీ ఏంటంటే ఫోన్ లో నేను ఏం చేస్తానో తెలుసు కదా, చాటింగ్ చేయను, మెసేజ్లు సాటిస్ఫాక్షన్ వీడియోస్ చూస్తాను, ASMR వీడియోస్, లేదా చెస్ ఆడతాను, లేదా గేమ్స్ ఆడతాను, లేదా నవలు చదువుతా. నాకు మల్టీ టాస్కింగ్ అనమాట అలవాటు అయిపోయింది. ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు ఏంటంటే వర్క్ చేస్తూ కోడింగ్ రాస్తూ పక్కన ఏదో ఒకటి చూస్తూ ఉండేదాన్ని. సో అట్లా వాళ్ళు ఎలా అయిందంటే స్క్రీన్ అలవాటు అయింది, కానీ టీవీ చూస్తూ స్క్రీన్ అలవాటు అవ్వాలి. అట్లా మల్టీ టాస్కింగ్. ఎప్పుడు చూడు నా చేతిలో ఫోన్ ఉందంటే ఏ మెసేజ్ చేయను, కాల్ చేయను, కానీ ఏదో ఒకటి చేయాలి ఫోన్. ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్తావు, సినిమా చూస్తావా, ఫోన్ కి వెళ్తావా? సినిమా మరి వెళ్ళినాక సినిమా చూడాలి కదా, లైటింగ్ వస్తే పక్కన కొడతారని చెప్పి మొత్తానికి భయంతో ఆపుతావు, కానీ లేకపోతే అప్పుడు అక్కడ కూడా ఖచ్చితంగా. అంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ నీకు? నేను ఎప్పుడైనా కొంచెం అబ్బా అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ లో ఉన్నానంటే ఫస్ట్ ఫోన్ పట్టేసుకుంటాను, ఏదో ఒకటి గెలుగుతా, కానీ గెలుగుతా అనమాట. అట్లాగా ఫోన్ ఇస్ లైక్ ఏ డిస్ట్రాక్షన్ అనమాట. సరే, ఆ ప్రాబ్లమ్ మనం ఎట్లయినా డిస్ట్రాక్ట్ చేయడానికి ఫోన్ వాడతా. హౌస్, బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడుకుందాం. హౌస్ లోకి వెళ్ళావు, నేను టాప్ 5 అని ఎక్స్పెక్ట్ చేసా, అలా ఇది ఉంటది, బాగా ఫైట్ చేస్తుంది అని అనుకున్నా. ఎందుకు, ఏమైంది అనుకుంటున్నావు? నీ నెగిటివ్స్ నువ్వే చెప్పు. ఫస్ట్లీ అందరికీ నేను నచ్చాలని రూల్ లేదు, నేను ఎప్పుడు అది యాక్సెప్ట్ చేస్తా. ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళక ముందు కూడా చాలా ట్రోలింగ్ కమెంట్స్ అంటే నేను మాట్లాడే దాన్ని బట్టి వచ్చేది. సో నేను పెద్ద పట్టించుకోను. బిగ్ బాస్ హౌస్ ఏంటంటే వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు, అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. అండ్ గట్టిగా మాట్లాడే అమ్మాయి అంటే ఎంత టెక్నాలజీ ఇట్లా అంతా డెవలప్ అయిన మోడర్న్ వరల్డ్కి వచ్చినా సరే, ఎవరైనా సరే అమ్మాయి కొంచెం గట్టిగా మాట్లాడిందంటే అందరికీ నచ్చదు. ఇప్పుడు అబ్బాయి అంటే ఇప్పుడు ఎట్లా అంటారంటే హీజ్ ఎ స్టర్డ్, హీజ్ ఏ ఆల్ఫా మేల్ అంటారు. అదే అమ్మాయి సేమ్ అట్లా మాట్లాడింది అంటే ఏంద్ర అరుస్తుంది, గయ్యాలి అని అంటారు. సో ఫస్ట్ 2 weeks ఏమైంది అంటే నాకు జనరల్ గానే
నా వీడియోస్ చూస్తేనే అర్థమైతే నాకు నార్మల్ గానే ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడడం అలవాటు. అలాంటిది హౌస్ లో 15 మంది ఉన్నప్పుడు ఏదైనా ఇష్యూ కళ్ళ ముందు చూసినప్పుడు మాట్లాడుకుంటూ ఉండేదాన్ని కాదు, మాట్లాడేసేదాన్ని. అది నాకు నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా అని పక్కన పెట్టేసి వాళ్ళ కోసం స్టాండ్ తీసుకొని ఏదో ఒకటి మాట్లాడేదాన్ని. దానివల్ల ఏమైంది అంటే అబ్బా అరుస్తుందిరా, దేనికైనా సరే మధ్యలో దూరిపోతుందిరా, అన్నిటికీ వేలు పెడుతుందిరా అని చెప్పి నెగిటివ్ వచ్చింది. తర్వాత రియలైజ్ అయ్యా, ఓకే నాకు సార్ చెప్పేటప్పుడు ఒకేసారి మొత్తం అందరూ నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అని అన్నప్పుడు ఎందుకంత నెగిటివ్ ఎనర్జీ అందరికీ ఇవ్వరామని చెప్పి స్లోగా కామ్ అయ్యాను, అంతే. గెలకడం మానేశాను. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.